ఆ పుస్తకాలు 729, 532, 729. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను
ఐశ్వర్యించును. నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యోగ గ్రంథము 8వ అధ్యాయం. యోగ గ్రంథము 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు కలిసి చూద్దాం. 3 వచనాలు. యోగ గ్రంథం 8వ అధ్యాయం. నీవు జాగ్రత్తగా దేవుడు వెతికిన ఎడల, సర్వశక్తుడు దేవుడు బతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసాలను వర్ధలు చేయము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రులైన ఆరాధకుడు పాత్రుడు, ఎంతవరకు మీ ప్రేమగా విమోచించబడిన వారుగా మేము హృదయవారు ఆనందించినట్టు ఎంతో కృపణించారు. ఈ సమయంలో ఆయన మా కొరకే మీరు బలియాగంగా అర్పించబడి మీ ప్రాణాన్ని ధారపోశారు. ప్రభు విలువైనటువంటి శరీరానికి గుర్తుగా ఈ బలం, రక్తములకు గుర్తుగా ఈ పాత్రను మా మధ్య ఉంచారు. ఆయన మరి నా శరీరం తిరిగి నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు. నా శరీరం తిరిగి నా రక్తం త్రాగువాడు వాడు వాడిలో జీవం కలిగి ఉండదు. నా రక్తం తిరిగి నా పాత్రను త్రాగువాడు అంత్యదేవుడు లేఖనాన్న. ఇట్టి ఆశీర్వాదాలు మరి మీ బలలో పాల్గొనగా మాకున్నాయి. ఈ ఆశీర్వాదాలు పొందకుండా అనేక ఉన్నాయి. నిర్లక్ష్యంగా జీవించాలి. మీ జీవాన్ని లేకుండా మృతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రభా ఉదయకాలం మీ కృపను పట్టి మాకు ఇచ్చిన యాజ్ఞను స్తోత్రాలు. ఏవో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందన్న. అది నలుగురు కష్టం చేత ఎక్కువ కాదు. నేను శ్రద్ధ నేర్పితే మాకెంతో ఆశీర్వాదం. దాన్ని బలలో పాల్గొనగా మాకెంతో ఆశీర్వదకరంగా చేయాలి. నిజంగా లోకంలో మేము ఆశీర్వించబడాలంటే మరణమైనటువంటి సంగతులు మేము తెలుసుకోవాలి. పరలోక ఆశీర్వాదాలు మరి మేము పొందినట్లుగా మమ్మల్ని మా కుటుంబాల సంఘాన్ని దీవించబడి మేము ఇప్పుడు జీవించడానికి సహాయం చేయాలి. ఏ విధంగా ఆశ్రయించబడాలో, ఆశ్రయించబడినటువంటి వారి కుటుంబాలు ఎట్లా జీవించి ఆశ్రయించబడ్డారు నేర్చుకొని మేము కూడా అట్లా జీవించి ఆశ్రయించబడడానికి సహాయం చేయాలి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి సామెతలు జ్ఞాని స్వరము రాస్తున్నాడు. ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? దేవుడి వల్లనే ఆశీర్వాదము. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం. కానీ అది మనం కష్టపడి సంపాదిస్తే అది నిలవదమైనటువంటిది కూడా మనం గుర్తించాలి. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు, ఎంత సంపాదిస్తామో అంతనే ఉంటుంది. అది దేవుడు ఆశీర్వదిస్తే అది అంతకంతకు వృద్ధి పొందుతుంది అనే సంగతిని యోగ గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చదివాము. అది మొదటి లేదు కొద్దిగా ఉన్నప్పటికీ తుదగది మహావృద్ధి కలిగించును. చదువుకోవచ్చు. ఇప్పుడు అది కాల్సంలో ప్రభుత్వంలో పాల్గొని నీవు నేను ఉన్న స్థితిలో ఉండకుండా మనం క్షమాభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొంది అంతకంటే వృద్ధి పొందాలి. వృద్ధి పొందాలంటే దేవుడికి అమృతమైనటువంటి ఉద్దేశం. కనుకనే దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించాడు. ఆత్మ ద్వారా మనం క్షమాభివృద్ధి పొందాలి. ఎలాంటి ఆత్మని? ఆ ఆత్మ మనల్ని కుమ్మరించినటువంటి వాడు. కనుక మరి 2వ రాజు 2వ అధ్యాయంలో ఆయన కోరుకున్నాడు. 2వ రాజు 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక భక్తుడు కోరుకున్నాడు. మరొక భక్తుడితో అన్నాడు. 2వ రాజు 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను పిలిచి నేను యుద్ధ నుండి కొనుక్కోబెట్టకు ఏమి కోరుదురు ఏం చేయకూడదు ఎలీషా దయచేయమని రెండంతల ఆశీర్వాదం, రెండంతల ఆస్తి, రెండంతల స్వాస్థ్యం, రెండంతల మరి ఐశ్వర్యం నాకు కావాలి. లోక సంబంధం కాదు, నువ్వేదైతే కలిగి ఉన్నావో అదే నాకు కావాలి. అంతకంటే రెండంతలు కావాలని కోరుకున్నాడు. బిడ్డరా, మనం కూడా ఈ ఆశీర్వాదం మనం కోరుకున్నాం. ఎప్పుడైనా ప్రభువా ఆరంభంలో ఉన్నటువంటి మరి ఆరంభంలో ఎంత ఆసక్తి ఉందో అంతకంటే దినదినం ఆసక్తి పెరగాలయ్యా. సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆసక్తి దిగజారిపోతుంది. మన జీవితాలు దిగజారిపోతుంది. ఆ దేవుడు అభిషేకించేటువంటి ఆత్మలో కొంత పాలు తగ్గిపోతూనే ఉంది. మన జీవితాలలో వయసు పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, మన ఆస్తి పెరుగుతుంది, మన సమస్తాన్ని పెంచుకుంటున్నాం. కానీ దేవుని ఆశీర్వాదాలు పెంచుకుంటున్నాము.
దేవుడు అంతకంటే వాడు అభివృద్ధి చెందాలని కోరుతున్నాడు. అభివృద్ధి చెందకుండా మన జీవితంలో ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ఉన్నదా? మన దగ్గరికి వచ్చేది, పాటలు పాడేది, వాక్యం చదివేది, వాక్యం చెప్పేది, ప్రార్థించేది, ఆరాధించేది, మందిరంలో పని ఆ పని చేస్తున్నాం. ఇప్పుడేం పని ఉంది? యంత్రాల మందిరం ఏం వచ్చి రోజు ఊడ్చిపోతే ఏమైంది? లేకపోతే ఏదైనా శుభ్రం చేసి ఏమైంది మందిరం చుట్టుపక్కల? లేకపోతే ఇంకేదైనా పని చేసిపోతే ఏమైంది? ఎవరో చూడడానికి కాదు, సంఘం జరిగేటప్పుడు అందరూ చూసేటప్పుడు అందరూ పని చేస్తారు. అది లేదు. నీవు వాడుకున్నటువంటి దానికంటే అత్యధిక దినం ఒక మెట్టు పెరగాలి, కానీ ఒక మెట్టు పెరిగేదానికి వీలే. ఇక్కడ ఎలీషా కోరుకున్నాడు, అయ్యా గురుగారు నువ్వు వెళ్ళిపోతున్నావు, నా సంగతి ఏంటి అంటే నేనేం చేయాలి నీకు? యేసుప్రభువు చెప్పాడు, అయ్యా నేను ఏం చేయాలనుకుంటున్నాను? 8వ అధ్యాయము మత్తయి సువార్త చూడండి. 8వ అధ్యాయం మత్తయి సువార్తలో అక్కడ ఇద్దరు గురువారు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. బాబు నేను మీకు ఏం చేయాలని కోరుకున్నాను? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అక్కడ యేసుప్రభు వారు ఆ దారిని వెళుతున్నప్పుడు ఆయన వారిని అడిగాడు, బాబు నీకు ఏం చేయాలని కోరుకుంటున్నారంటే అప్పుడు వాళ్ళు అడిగారు ఏమని? 9వ అధ్యాయం క్షమించండి, 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 29 వచ్చు. 20 కూడా ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు యేసు వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పాడు. మరి ఏం కావాలి కోరినప్పుడు? అయ్యా మా కన్నులు తెరవయ్యా, మా కన్ను తెరవ చాలు అని వారు అడుగుతూ వచ్చారు. చూడారా, నేను ఇది చేయగలను నమ్ముతున్నానే కనుక మరి మనకు మన ఆశీర్వాదం ఎక్కువ కావాలి కోరుకోవాలి. అదే కోరుకున్నాడు ఎలీషా. దాని ప్రకారమే ఎలీషా కోరుకున్నట్టుగానే రెండంతల ఆశీర్వాదం దేవుడు ఎలీషాకు ఇచ్చిననే చూస్తాం. ఏదైనా ఆశీర్వాదం రెండంతల ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? రెండంతల ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? మరి రెండంతలే కాదు, ఇంకా యోహాను సువార్త చూడండి 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రెండంతలే కాదు, ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు? 4వ యోహాను సువార్త 3వ అధ్యాయము 34 వచ్చింది. ఆయన సాక్ష్యం అంగీకరించువాడు దేవుడు సత్యవంతుడు ముద్ర వేసినాడు. దేవుడు తాను పంపిన వారికి కొలత లేనటువంటి ఆత్మ అనుగ్రహించకుండా కొలత లేకుండా రెండంతలు అడిగాడు. ఆయన రెండంతలు అడిగాడు. అయితే ఇక్కడ మనకే ఇస్తా అంటున్నాడు. ఆయన నమ్మిన వారికి, ఆయన పంపిన వారికి, ఆయన చేత అభిషేకించబడిన వారికి ఆయన కూడా జీవించాడు. రెండంతలు కాదు, కొలత లేకుండా. అమ్మో ఇట్లాంటి ఆశీర్వాదం మనకు కావాలి, అట్లయితే నాకు కావాలి ప్రభు, ఇప్పుడే నమ్ముతాను అంటావా? ఇట్టి ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం మనకి ఏదో కొంచెం చాలు, ఏదో రక్షణ పొందాం చాలు, పరలోకం అట్లా వెళ్తాం చాలు, పరలోకం కాలు పెడతాం చాలు, నరకంలో పెట్టాం, పరలోకానికి వెళ్తాం చాలు, అంతేనా? సంతృప్తేనా? కనుక కొలత లేకుండా ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో నీ ఆత్మ పొంగి పొందుతుంది. నీ ఇంట్లో, నీ చుట్టుపక్కల, నీ బంధువులు, నీ వీధి వారు అందరూ కూడా ఈ ఆత్మను పొంది అందరూ రక్షణ పొందుతారు. పిడారా, ఈ ఆశ లేదా? ఇటు ఆశ లేదా మనకు? ఏదో కొంత కలిగి ఉన్నాం, ఎంతలోనే సంతృప్తి చెందుతున్నాం, అందరితోనే ఎందుకంటే ఎక్కువ వద్దులే అన్నట్లుగానే జీవిస్తున్నాం. కొలత లేకుండా దేవుడు తన ఆత్మను కుమరించడానికి ఇష్టపడుతున్నాడు. రెండంతల ఆత్మను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మలేకపోతున్నాం. కనుకనే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. ఎక్కువ కాదు అని మరి అనుకుంటున్నాం, మరి అది ఎక్కువ కాదు. నరుల కష్టం చేత ఇంతవరకే చాలు అనుకుంటున్నాం. అయితే దేవుడు అద్భుతంగా మరి ఆశీర్వదించిన వాడిగా చూస్తాం. ఎప్పుడంటే 8వ అధ్యాయం యోగులలో చదివాము. ఆ యోగు ఎట్లా ఆశీర్వదించబడ్డాడు చూడండి. 42వ అధ్యాయము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? 10వ వచనం. యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని అతనికి దయచేసెను. మరియు యోగునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. రెండంతలు అధికముగా
నాశనం. ఏం పోగొట్టుకుంటున్నాం? ఎందులో కొరతపడి ఉన్నాం? ఎందులో జారిపోతున్నాం? ఎందులో వెనకంటి వేస్తున్నాం? ఎందులో చిక్కిపోతున్నాం? ఎక్కడ చిక్కిపోతున్నాం? ఎక్కడ జారిపోతున్నాం? ఎక్కడ ఇరుక్కుపోతున్నాం? ఎక్కడ ఆగిపోయినాం? అది మనం పరీక్షించుకుంటే బిడ్డారా ఆ యోగు పొందినటువంటి ఆశీర్వాదం లేదా తుదకు మహాభివృద్ధి పొందడం యోగు చెప్పినట్టుగా యోగ గ్రంథంలో ఇట్లాంటి మహాభివృద్ధి మనం పొందడం గల కారణం ఏంటంటే 2 కొన్నిసార్లు గౌరవ చూద్దాం. మొదటి అధ్యాయం యోగ గ్రంథము, ఆ యోగ గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. యోగ గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. యోగు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి వారి ఒక్కొక్క నిమిత్తమై ధనములు నడిపించుచు వచ్చెను. యోగు నిత్యము లాగు చేయుచుండు. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ఈ వచనం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ వారు వారి పిల్లలు దినదినము క్రమపరుస్తూ వచ్చాడు. ఎక్కడైనా అపవిత్రత సోకిందో, పొరపాటు చేశారు, బయటికి వెళ్ళొచ్చారు, కాలేజీకి వెళ్ళొచ్చారు, లేదా పనికి వెళ్ళొచ్చారు, ఉద్యోగానికి వెళ్ళొచ్చారు, ఎక్కడైనా మత్సమైన డాబు కలిగేదేమో, రాత్రి స్వప్నంలో ఏమైనా పొరపాటు చేశారేమో, ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడు చూడండి. పిల్లలు ఎక్కడైనా పొరపాటు చేశారేమో, పొరపాటున కలలో కూడా పొరపాటు చేశారేమో, రాత్రి కూడా అన్నటువంటి ఉద్దేశంతో తెల్లవారుగానే లేచి వారిని పవిత్రపరచడానికి ఇష్టపడ్డారు, వారిని శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత మంచి మనసు కలిగిన వాడు, ఎంత దేవుడితో హృదయానుసారుడున్నాడు, ఎంత దేవుడి దృష్టిలో మంచివాడు ఉన్నాడు, ఇతరులో చెడుతనం లేకుండా ఉన్నాడు. ఏ మాత్రం కూడా ఎప్పుడే కానీ తన మన వరకు కూడా అలాంటి మరి అపవిత్రత మాలిన్యం కనబడకుండా యథార్థ హృదయంగా కనబడుతున్నాడు. తన పిల్లల విషయం నేను బాగుంటే చాలు, ఎదుర్కోడు ఏమైపోతే ఏముంది, నేను బాగుంటే చాలు, నా పిల్లలు ఏమైపోతే మరి ఏముంది అనేటువంటి వారు లేకపోతే లోకంలో అట్లాంటి స్థితి కాదు. యోగు 2 ఆశీర్వాదం పొందడానికి మహాభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటి అంటే బిడ్డారా, అతడు తన ఇంటి వారితో కంచె వేసుకుంటాడు లేచి, ఇంటి వారితో బలి అర్పిస్తున్నాడు లేచి, ఇంటి వారిని పవిత్రపరుస్తున్నాడు దహన బలి అర్పించి, ప్రభువా క్షమించయ్యా, ఇదిగో నా పిల్లలు క్షమించు, నన్ను క్షమించు, నా పిల్లలు క్షమించు. ఎక్కడైనా తలంపులు, ఆలోచనలు, క్రియలు లేదా కళలో కూడా ఏమైనా పొరపాటు చేశారో, అపవిత్రత కలిగిన ప్రభువా నా పిల్లలు క్షమించయ్యా, నా పిల్లలు పవిత్రపరచయ్యా, నా పిల్లలు కంచేయ్యా. సాతాను చొరబడకుండా, సాతాను చేతిలోకి వెళ్ళకుండా, వాళ్ళ అద్దరికి వెళ్ళకుండా, సాతాను ఎదురికి రాకుండా ప్రభువా కంచివేయి 10వ వచనం రాయబడింది. పిల్లరా ఆ విధంగా తన జీవితాన్ని క్రమపరుచుకున్నాడు, తన పిల్లలు కూడా క్రమపరిచాడు. ఇటు ఆసక్తి మన జీవితంలో సరిగిపోయింది. 6 దినాల్లో ఎంతో ఆసక్తితో పిల్లలు తీసుకొచ్చాం, భర్తను తీసుకొచ్చాం, భార్యను తీసుకొచ్చాం, అందరిని తీసుకొచ్చాం. ఏమైపోయింది? రాను ఆశీర్వాదాలు తగ్గిపోతున్నాయి. కారణం ఆశీర్వాదం తగ్గిపోతుంది, కారణం ఆసక్తి తగ్గిపోతుంది, ఆవేశం తగ్గిపోతుంది. బిడ్డలారా ప్రతి దినం ఆ విధంగా అలవాటు చేసుకున్నాడు. తను క్రమపరుచుకున్నాడు. తన జీవితం క్రమ పద్ధతిలో ఒక ట్రాక్ మీద నడిపిస్తూ ఉన్నాడు. తాను తన పిల్లల్ని ఆ ట్రాక్లోనే నడుస్తున్నాడు. వాడు ఆ ట్రాక్లో ఉన్నావా? ఆ క్రమమైనటువంటి దేవుని పద్ధతిలో, దేవుని యొక్క క్రమంలో, ఆ పద్ధతిలో మనం నడుస్తున్నామా? మన పిల్లలు నడిపిస్తున్నామా? 2 ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? 2 కొలతలైనటువంటి ఆత్మ ఎక్కడుంది? 2 ఆత్మ లేకుండా పోయింది. కనుకనే మొట్టమొదటిగా తన జీవితంలో తను క్రమపరుచుకున్నాడు. తన పిల్లలు క్రమపరిచి తన పిల్లలకు తనకు ఓ కంచె వేసుకున్నాడు. ప్రభువా నువ్వు కంచె వేయాలి, నువ్వు కంచెగా ఉండాలి మాకు, మా పిల్లలకు. నువ్వు అభివృద్ధి లేకపోతే మేము అభివృద్ధి పొందలేము. నువ్వు మాకు లేకపోతే, మాకు కంచెగా లేకపోతే, మాకు తోడు ఉండకపోతే, ప్రభావ మీ శరీరం మాకు లేకపోతే మేము ఆశీర్వించబడలేము, మేము దీవించబడలేము, మేము శాతానికి గురవుతాం, లోకానికి గురవుతాం, పాడైపోతాం అని తను క్రమపరుచుకున్నటువంటి వాడు. అది ఆశీర్వాదానికి మొట్టమొదటి మెట్టు. రెండవదిగా మరి 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. 2వ అధ్యాయం 9, 10 వచనాలు. అతని భార్య వచ్చి దేవుని దూషించి మరణం కమ్మను అందుకతడు కదా అని ఈ సంగతిలో ఏ విషయంలో పాపము చేయలేదు. ఇక్కడ భార్య వచ్చింది, ఈ కంచె వేసుకున్నప్పటికీ సాతానుకు దేవుడికి ఒక పెద్ద సవాలు
సాతానుడు వచ్చాడు, యోబును ముట్టాడు, మరి బాధ కలిగించాడు. యోబు ఆస్తిని ముట్టాడు, పోగొట్టాడు. ఆస్తిని పశువులను మన్నను ముట్టినాడు, నష్టపరిచాడు. ఆస్తి అంతా, ఐశ్వర్యం అంతా, ఇల్లులు, పొలాలు, పశువులు, మందలు, గొర్రెలు మొత్తం పోయినాయి. ఇక తన దేహాన్ని కూడా ముట్టాడు. అంతా కూడా ఒళ్ళంతా కూడా చీకిపోయింది, పుళ్ళైనాయి, చర్మం ఎక్కడ కనబడతలేదు. మనిషి వికారం అయిపోయినాడు, చూడడానికి అసహ్యం ఉన్నాడు. ఎట్టున్నాడంటే ఇక మాంసం ముద్దలాగా అయిపోయినాడు. ఇలాంటి స్థితిలో భార్య వచ్చింది. అమ్మో, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావా అని మనోడా, అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు, నువ్వు కూడా మీరు ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు. నీ దేవుడు ఏమైనాడు? ఇక ఎన్ని మాటలు మాట్లాడిందో ఇది రాలేదు కానీ ఇంకా నేను ఇట్లాంటి దేవుడు వదిలిపెట్టకుండా ఉన్నావా? ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఇంకా నీకు సిగ్గు రాలేదా? దేవుడు ఇంత కష్టపెడుతున్నాడు, ఇంత బాధ పెట్టాడు, నీ శరీరం కూడా చీకిపోయింది, నీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా దేవుడు ఏం దేవుడు అని దూషిస్తా ఉంది, మూర్ఖంగా మాట్లాడుతుంది, తృణీకరిస్తుంది తన భార్యని. తృణీకారిని మాట్లాడుతున్న బట్టి నోటి మాట చేరుకోవడం తనలో ఒక్క మాటైనా, పల్లెత్తి మాటైనా దూషించినట్టు లేదు, బదులు దూషించినట్టు లేదు, పాపం చేసినట్టు లేదు, దోషం చేసినట్టు లేదు, అపరాధం కనబడతలేదు. పీడాల కనుకనే దేవుడు తనను ఆశీర్వదించాడు కదా. రెండవ ఏంటంటే శ్రమ వచ్చింది, వెంటనే ఆశీర్వదించబడ్డాడు, కంచె వేసుకున్నాడు. వెంటనే శోధ వచ్చింది. కొన్ని దినాలకో, మరి గంటలకో, కొన్ని దినాలకో, ఓ వారం 10 దినాలైందో వెంటనే శోధన వచ్చింది. మామూలు శోధన కాదు, మామూలు కష్టం కాదు, ఇది భరించాలనేటువంటిది. ఈ లోపల ఎవడు ఎప్పుడు ఎక్కడ ఇలాంటి బాధలు శోధన భరించి ఉండడు. ఇలాంటి బాధలు వస్తే కూడా నిగ్రహించుకున్నాడు, ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు. ఇక్కడ తను నిగ్రహించుకొని సొంత భార్య తృణీకరించి, దూషించి, మూర్ఖించి, గర్వించి తృణీకరిస్తే కూడా నోటి మాట చేతి కూడా తన నోటి ఎలాంటి అద్భుతమైనటువంటి మాట రాలేదు, పాపంతో ఉన్నటువంటి మాట రాలేదు, అద్భుతమైనటువంటి మాట రాలేదు. ఎంత గొప్ప మరి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు మనకు రాయించాడు. ఆశీర్వాదాలకు రెండంతల ఆశీర్వాదం, లేదా పొంగి పొరలేటువంటి ఆశీర్వాదం. మరి మొదట అది కొద్దిగా ఉన్నప్పటికీ తుద మహావృద్ధి పొందేటువంటి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇటు శ్రమ మనకు రావాలని కాదు. ఇటు శ్రమ ఎవరు తట్టుకోలేడు. చిన్న శ్రమలకే తట్టుకున్నాం, సులభమైనటువంటి శ్రమ ఈ దినాలు మనకు వచ్చేది. అయినప్పటికీ తట్టుకోలేకపోతున్నాం. క్రీడలా ఆ శ్రమలు ఎవరికి రావు, వస్తే కూడా తట్టుకోలేదు. అయితే మాదిరిగా వచ్చాడు, అన్ని శ్రమలు వచ్చినా తట్టుకున్నాడు, నువ్వు ఒక్క శ్రమ వస్తే తట్టుకోలేవని గుర్తుగా రాసి క్రీడలా. రెండవదిగా మరి యోగు తన జీవితంలో ఆశీర్వదించబడడానికి రెండవ మెట్టు ఏంటంటే, ఒక మెట్టు ఎక్కాడు, ఇక మెట్టు దిగలే, కష్టం రాగానే మెట్టు దిగిపోలే, రెండో మెట్టు కూడా ఎక్కాడు, ఆ మెట్టు మీద నిలబడ్డాడు. తర్వాత మూడో మెట్టు ఎక్కుతున్నాడు. చూడండి, మూడో మెట్టు ఎక్కుతున్నాడు. 19వ అధ్యాయము 25 26 27. 19వ అధ్యాయము 25. అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచుని నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీలిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, ఎవరు కాదు. నేనే కళ్ళారా ఆయన చూచెదను. ఇక్కడ భార్య దూషించినప్పుడు ఏం మాట్లాడుతున్నాడండి? ఏం మాట్లాడుతున్నాడు? తృణీకరించలేదు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? అమ్మా, నన్ను తృణీకరిస్తున్నావు, మరి అమ్మాయిని మాట్లాడుతున్నావు, దూషిస్తున్నావు, మూర్ఖంగా మాట్లాడుతున్నావు. నా దేవుడు సజీవుడు, అమ్మా, నా దేవుడు సజీవుడు. ఆయన నేను భూమి మీద నిలుస్తానని, ఆయన భూమి మీద మళ్ళా వస్తాడు, నేను ఆయన చూస్తాను, ఎవరే కాదు అని అంటున్నాడు. నా చర్మం చీకిపోయింది, నా చర్మం నాతో లేదు, నా చర్మంతో చీకిపోయింది, నా దేవుడు చీకిపోయింది. అయినా ఏమంటాడంటే, నేను నా దేవుడు చూస్తాను, నా మటుకు నేనే చూస్తాను. ఇక్కడ ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడండి. భార్య తృణీకరిస్తుంటే, భార్య తులసివేస్తూ ఉంటే, తృణీకరిస్తుంటే, మూర్ఖంగా మాట్లాడుతుంటే ఆయన నోటి నుంచి చెప్పిన మాట ఏంటంటే, నా దేవుడు సజీవుడు. ఆయన పొరపాటు చేశాడు అనుకుంటున్నావా? ఆయన మోసం చేసేవాడు అనుకుంటున్నావా? ఆయన కీడు చేసేవాడు అనుకుంటున్నావా? లేదమ్మా, అట్లా మాట్లాడద్దు. నా దేవుడు సజీవుడు.
నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. నేను సువర్ణములే కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు అడుగుజాడలు విడువక విడువక నడిచినవి. నేను నేను ఇటువంటి ఎటువంటి తొలగక ఆయన మార్గం అనుసరించుదును. అనుసరించితిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచిపెట్టలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకుని ఇక్కడ మరలా పలుకుతున్నాడు. ఒకవేళ భార్య ఉందేమో అక్కడ ఇంకా అక్కడ ఆయన ఎదురు భార్య ఉందో లేదో తెలియదు, కానీ అక్కడ ఆయన స్నేహితులతో అన్నాడు, అయ్యా నా సజీవుడు నేను చూస్తాను, మూడబెట్టి ఎక్కాడు, నాలుగు ఎక్కుతున్నాడు, ఏమని నేను నడుచుమానని తెలుసు, నన్ను ఎందుకు ఇన్ని చేశాడో నేను తృణీకరించాడు, కానీ ఆయన తెలుసు నన్ను ఎందుకు ఇట్లా చేశాడో అన్న, నేను ఎందుకు ఇట్లా నడిపిస్తున్నాడో, నాకు ఇసుకు ఎందుకు తెచ్చాడో నాకు తెలియకపోతే నీకు తెలియదు, ఎవరు తెలియదు. యోగింది ఇట్లెందుకు కలిగింది లోపల అందరూ అనుకుంటున్నారు, అయితే నా ప్రభు తెలుసు నేను నడిచే మార్గం. ఏమన్నాడు, నా పాదములు నా అడుగుజాడులు విడువక నడుస్తున్నాయి, నన్ను ఈ స్థితిలో తెచ్చిన నేను మాత్రం ఆయన అడుగుజాడులు విడవను. తర్వాత ఏమన్నాడు, నేను అటు ఇటు తొలగిపోను, వాళ్ళ దగ్గర వెళ్ళను, వాళ్ళకి చెప్పను, వాళ్ళ సాయం వీడి సాయం అడగను. నా దేవుడు సజీవుడు, ఆయన నన్ను ఎన్నుకున్నాడు కనుకనే, నా మార్గం ఎరువు కనుకనే నేను ఆయన అడుగుజాడు నడుస్తాను, అటు ఇటు తొలగిపోను. ఇంకేమన్నాడు, ఆయన నోటి ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచిపెట్టాను. నా సొంత అభిప్రాయం కంటే, నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ఎంచుకుంటున్నాను నా దేవుని మాటలు. పిల్లరా, ఎంత గొప్ప మరి ధైర్యంతో ఉన్నటువంటి మాటలు ఇవి. ఇట్లాంటి మాటలు ఎప్పుడైనా పలికామా? చిన్న శోధనైనా పలికామా? ప్రభా, ఈ శోధన కలిగింది, దీన్ని బట్టి నేను మళ్ళా తొలగిపోను, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటాను, మార్గం తప్పు తిరిగాను, ఇదిగో నీ మార్గంలో నడుస్తానయ్యా. ఈ కష్టమైన నష్టమైన ఈ అవమానమైన నిందైనా నేను ఇదిగో ఈ మార్గంలో నడుస్తానయ్యా. ఎప్పుడైనా చెప్పగలిగినామా? ఇది 4వ మెట్టు. ఈ మెట్టు ఎక్కాడు, ఈ మెట్టుకి చెప్తున్నాడు, ప్రభా నేను అటు ఇటు తిరిగి నీ మార్గంలో, నీ మాటలు, నీ పెదవుల్లో చెప్పి ఏ మాటైనా సరే నువ్వు ఏది అనుమతించినా నేను అంగీకరిస్తున్నాను. నా స్వాభిప్రాయం కంటే, నా సొంత ఆలోచన కంటే, నా సొంత ఏదో కంటే, నా ప్రాణం కంటే కూడా నీ మాటని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పగలిగినటువంటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వాడు యోబు. 2 అంతలు ఆశీర్వదించబడ్డాడు. అంతటా 2 అంతలే కాదు, 7వ తుదకు మరి కొద్దిగా కనబడి మహాభివృద్ధి పొందాడు. మహాభివృద్ధి పొందినటువంటి వాడు. ఇటు ఆశీర్వాదాలకు రహస్యము 4 పెట్టేటువంటి బిడ్డల శ్రమలో కూడా ప్రభువు తలుసుకున్నాడు. మరి శ్రమలో కూడా ప్రభు ఆజ్ఞను విడిచి తిరుగుటలేదు, ప్రభు ఆజ్ఞకు వెనకంజ వేయలేదు. ప్రభువే సమస్తం, ప్రభువే స్వాస్థ్యము, ప్రభువే తన ప్రాణము, ప్రభువే నాకు సమస్తము. లోపల ఏమి లేకపోయినా అన్ని పోయినాయి, నా శరీరం కూడా చీకిపోయింది, ఏమి లేదు, ఇక ప్రాణం మిగిలింది, అయినా నా దేవుడు నా ప్రాణం నాలో ఉంచాడు. ఇది గొప్ప ఆశీర్వదమైనటువంటి మాటలు మనం పలకగలమా? ఇక్కడ 4వ మెట్టు ఎక్కాడు, ఇంకో 5వ మెట్టు ఎక్కుతున్నాడు. 27వ అధ్యాయం 6వ వచనం. 27వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకున్నాను. ఏంటండి, నేను దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు. 1వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, 1వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, అతడు నీతిమంతుడు, అతడు యథార్థవంతుడు, అతడు చెడుతను విసర్జించిన వాడు, అతడు నోటి మాట చేత పాపం చేయనివాడు, కష్టంలో దేవుడు స్తుతించేవాడు, నేర్చుకున్నాడు కనుక ఆ నీతిని నేను విడిచిపెట్టను. ప్రభువా, నేను విడిచిపెట్టనయ్యా, నేను నా నీతిమంతుడిని చేశావు కదా, మరి నా స్నేహితుడికి వెళ్ళను, మళ్ళీ దుర్నీతుడికి వెళ్ళను. ప్రభువా, నా నీతిని విడిచిపెట్టను. దేవుడు నా నీతిమంతుడిని చేశాడు, ఆ నీతిలోనే సస్తా, ఆ నీతిలోనే బతుకుతా, ఆ నీతితోనే జీవిస్తా. ఎంత గొప్ప తీర్మానం అండి. ఇలాంటి మాటలు మనం ఎప్పుడైనా పలకడానికి ఇష్టపడ్డామో, ఆలోచించామా? నా నీతిని విడువను గట్టిగా పట్టుకున్నాడు. ఏమాత్రం కూడా ఒక్క నింద కూడా వీలు లేకుండా ప్రభు నీతిని గట్టిగా పట్టుకున్నాడు. ప్రభు యొక్క ప్రవర్తన, ప్రభు దృష్టిలో ఆయన ప్రవర్తనలో కాలు చాలలేదు, ఆయన ప్రవర్తనలో వెనకంజ వేయలేదు, ఆయన ప్రవర్తనలో ఆగిపోలేదు, సైడ్కు అటు ఇటు తొలగలేదు, వెనకంజ వేయలేదు, ముందుకే సాగుతున్నాడు. ఆయన నీతిలోని ఆ ప్రవర్తన ముందుకే వెళుతుంది, ఆ ప్రవర్తన ముందుకే సాగుతుంది. పిల్లరా, ఎంత గొప్ప మరి అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. ఈ యోబు యొక్క సాక్ష్యాన్ని మరి మరలా ఇంతగా మరి
కొన్ని విషయాలు ధ్యానిస్తున్నాం కనుక ఇక్కడ నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను. ఎట్లాంటి పరిస్థితులు వచ్చాయి? మొదటి స్టెప్ నుంచి చూడండి. మొదటి స్టెప్లో ఎంత ఆశీర్వాదకరంగా ఎక్కుతూ వచ్చాడు. అదే ఉత్సాహంతో, అదే ఆలోచనతో, అదే సంతోషంతో, అదే నిరీక్షణతో, అదే నీతితో, అదే రక్షణతో అట్లా ఎక్కుతూనే ఉన్నాడు. ఎక్కే కొలది శ్రమలు ఎక్కువైతున్నాయి. అయినా ఎక్కే కొలది శ్రమలు ఎక్కువైతున్నప్పటికీ వెనక్కి లేదు, దిగజారలేదు, వెనక్కి చూడలేదు. విడారా ఇంకా ఎక్కుతున్నాడు. రండి, ఇంకెక్కడ ఎక్కాడు, ఇంకెక్కడ ఎక్కుతున్నాడు. అదే 6వ 27వ అధ్యాయం 11వ వచనం చూడండి. దేవుని హస్తముల గురించి నేను మీకు ఉపదేశించదను. సర్వశక్తులు చేయు క్రియలను నేను దాచిపెట్టను. ఎంత గొప్ప సాక్ష్యం అండి! సర్వశక్తుడు నాకు ఏమేమి చేశాడో అవన్నీ చెప్తాను నేను. నాకు పశు సంపద ఇచ్చాడు, నాకు పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, గొర్రెల మందలు, ఆవుల మందలు, మరి ఆ ఒడ్డెల మందలు, గాడిదల మందలు, సమస్తాన్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. అన్నీ ఆయన తీసుకున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన క్రియలు నీతి క్రియలు. ఆయన దేవుడు సజీవుడు, ఆయన మంచివాడు, ఆయన నీతిమంతుడు. ఆయన క్రియలు చెప్పడం ఉండదు. ఆయన అన్యాయస్తుడు కాదు. నాకు అన్యాయం చేశాడు, నేను చెప్పను. దేవుడు నన్ను దీవించాడు, దీవిస్తూనే ఉన్నాడు. ఇంతవరకు బతుకున్నానంటే అది ఆయనే కారణం. నా చర్మం చీకిపోయింది, అయినా పర్లేదు, నా ప్రాణం ఉందిగా. నా ప్రాణం నాలో పెట్టాడు. అందరూ బట్టి నేను ఆయన గురించి క్రియలు చెప్తాను. వచ్చినట్టు ఆ 3 స్నేహితులు చెప్తున్నాడు, అయ్యారా, స్నేహితులారా, నన్ను ఆదరించడానికి వచ్చారు, నాతో మాట్లాడడానికి వచ్చారు. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే, నా దేవుడు అనేటువంటి సర్వశక్తి యొక్క క్రియలు నేను మర్చిపోను. ఇంకేం మాట్లాడతావు? నీ మాటలు సాధించు అని ఎన్ని రకాలుగా ధృవీకరించారు. అయిన మనకి అవసరం లేదు. కానీ అయితే యోగుకు మాట ఏంటంటే, నా దేవుడు సర్వశక్తి మంతుడు, ఆయన క్రియలను దాచిపెట్టాడు. ఆయన కొరకు నేను ఇప్పుడు తీసుకుపోయి బజారు నిలబెట్టండి, ఆయన నా పక్షం ఎన్ని క్రియలు చేశాడో చెప్పగలను. ఎవరిని అనుకుని ఏం చెప్తారు? బజార్లోకి వెళ్ళి స్వామి చెప్తే, అయ్యా నాకు క్షేమం ఇచ్చాడు, నాకు మేలు చేశాడు, నాకు పిల్లలు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, మళ్ళా ఆయన తీసుకున్నాడు. నాకు ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మళ్ళా తీసుకున్నాడు. నాకు శరీరంలో ఆరోగ్యం ఇచ్చాడు, మళ్ళా తీసుకున్నాడు. అందును బట్టి ఆయన శుద్ధి చేస్తున్నారు అంటే పిచ్చోడా, వీడే పిచ్చోడా అని అంటాడు బజార్లో. అవునా కదా అంట విడారా? ఆ మాట అన్నది. నేను చనిపోయారు కూడా నా దేవుని క్రియలు నేను దాచిపెట్టాను. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యాలు పెట్టాను. నా దేవుడు మరి ఎలాంటి నా దేవుని యొక్క క్రియలు నేను దాచిపెట్టాను. దాచిపెట్టేటువంటి వాడు శపించబడ్డాడు. శోభమైన చెడ్డ దాసుడా, నీ కొరకు అగ్ని కొరకు అగ్ని సిద్ధపరచదు పో. నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఒక్కొక్క దాన్ని ఆలోచించే వాళ్ళు ధ్యానిస్తే బిడ్డారా, ఎంత అద్భుతమైనటువంటి మరి వ్యక్తిగత సాక్ష్యం కలిగిన వాడు. తర్వాత ఇక్కడ అలాగంటే నా దేవుని క్రియలను నేను దాచిపెట్టను. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. తర్వాత 6వ మెట్టు అయిపోయింది. ఇక 7వ మెట్టు ఎక్కుతున్నాడు. 7వ మెట్టు ఏంటండి? 31వ అధ్యాయం రండి. 31వ అధ్యాయము మొదటి 1, 2, 3, 4 వచ్చిన నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూసాను. అలాగూ చేసిన పరమున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలమున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. కనుక స్వాస్థ్యం ఏమైతుంది? ఆశీర్వాదం ఏమైపోతుంది? నా కన్నులతో నిబంధన చేసుకున్నా. ఇంకా నీకేమి కలడు? నీకే 100 మంది, ఇంకా ఇతరులను బోధించడానికి నీకే 100 మంది. ఇంకా అయినా అన్నాడు, నా కన్నులతో నిబంధన చేసుకుంటా. అంటే ఒకవేళ మోహం కాకపోయినప్పుడు అసూయ, ద్వేషము, దేవుని ఇట్లు చేశావు, వాడు ఎట్టున్నాడో, వీళ్ళు ఎట్టున్నాడో, వాడిని అట్లు చేశావు, వీళ్ళు ఇటు చేశావు, వాడు అట్టున్నాడు, వాడు మంచిగా ఉన్నాడు, వాడు అందంగా ఉన్నాడు, వాడికి వాడే కాకుండా నేను ఇట్లు చేశావేంది? నేను అన్నాను, నా కన్నులతో నిబంధన చేసుకుంటా. కన్యకైనా ఎవరైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, వారి స్థితిని బట్టి నేను దూషించాను. ఎంత గొప్ప, ఇది కూడా ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మాటండి. నా కళ్ళతో చూడండి, 9వ వచనం చూడండి. అందులోనే నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను
పెంచినట్లా నా భార్య వేరొకరి తిరుగులు విసరింది కాక ఎంత శాపం తన శాపం తండ్రికి చెప్పి ఉన్నాడు. ఒకవేళ అట్లా చేస్తే ధర్మశాస్త్రంలో రాబడే ప్రకారం ఆ శాపం నాకు వచ్చును కాక. మరి ఆ ఒకవేళ అట్లా కనుక నేను తలంచినట్టయితే, నా గురువారి ద్వారా నేను పెంచినట్టయితే, నా భార్య వేరొకరు తిరిగి విసురు దాక, ఆమె ఎంతో పూర్ణు దాక ఇడరా ధర్మశాస్త్రం ఎరిగినవా కనుక మరి అలాగే చేస్తే నా మీద ఎలాంటి శాపం వస్తుందో కూడా చెప్తున్నాడు. అలాంటి శాపం నా మీద వచ్చును గాక, నా సిద్ధ కవులు గాక ఇడరా నా కనులతో నిబంధన చేస్తాను. 30 వచ్చిన చూడండి. 30 వచ్చి నేను అలాగూ చేయలేదు. నేను అలాగూ చేయను. అతని ప్రాణం నేను శపించలేదు. అతని ప్రాణం నేను శపించలేదు. పాపం చేయుటకు నా నోటికి నేను చోటేయలేదు. ఏమాత్రం చోట్లేదు తన నోట పాపం చేయడానికి. కనుక నిబంధన చేస్తున్నటువంటి వాడు ఎదుటి వారిని, భార్యని కానీ, ఎదుటి వారిని కానీ, దూషణ కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, లేదా మరి మోహం చూపు కానీ, ఇలాంటి ఏమి నా నోట లేదు. నా కళ్ళతో నిబంధన చేస్తున్నాను, నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. ఇక్కడ ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇవి మర్మమైనటువంటి సంగతులు. మరి మనకు గొప్ప ధననిధి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం? నీ యొక్క ఆస్తి రెండంతలు ఎప్పుడైతుంది? ఆశీర్వాదం ఎప్పుడు రెండంతలు అవుతుంది? కొలతలేని ఆత్మ ఎప్పుడు వస్తుంది? నీ యొక్క దశ ఇప్పుడున్నటువంటి స్థితి కంటే మరి ఉన్నతమైనటువంటి దశ ఎప్పుడు వస్తుంది? ఊరకనే రాదు. ఇంట్లో కూర్చుంటే రాదు. ఇంట్లో కూర్చుంటే నీకు తిండి కూడా రాదు. ఎవరు వెళ్తాడు నీకు తిండి? ఇంట్లో కూర్చుంటే రాదు. అన్ని దగ్గరికి రావు. పోవాలి, పని చేయాలి, తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి. ఇప్పుడరా మనం ఆశీర్వదించబడడానికి పిలువబడ్డారు. తర్వాత 7వ మెట్టు ఎక్కాడు. 8వ మెట్టు చూద్దాం. యుద్ధం ఎందుకంటే మరి స్పీడ్గా చెప్పుకుంటే 31వ అధ్యాయం 25వ వచనం. నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారం సొత్తు దొరికినది గాని, నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతననే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా అతననే గాని చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుదును. కానీ ఇక్కడ పాపము చేయకుండా తను తాను భద్రపరుచుకొని ఉన్నాడు. ఇక్కడ 25వ వచనం మనకు బాగా గమనించినది. వీడారా నా ఆస్తి గొప్పదని, నా చేతికి ఇస్తాను సొమ్ము దొరికినది కానీ నేను సంతోషించాను అంటే అతిశయించిన వాడు తాను. నాకు ఇచ్చింది రాకముందు కూడా నేను అతిశయించేవాడు కాదు. నేను ఒకవేళ అట్లా అతిశయించిందంటే అది నాకు పాపమవును అన్నాను. పాపమవుతుందంట. వీడారా మరి అతిశయించలేదు. సూర్యుడు ప్రకాశించడం నేను అతన్ని కానీ, చంద్రుడిని కానీ, నడుచుని అతన్ని కానీ చూసి నా హృదయంలో రాష్ట్రంగా ప్రేరేపించబడి నా నోరు ముద్దు పెట్టినట్టుగా పరమంతుల దేవుని దృష్టి నేను వేషధారణ కూడా జీవించలేదు. ఇక్కడ ఇంటి జీవితం నిగ్రహించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, ఆస్తిని బట్టి, వయసుని బట్టి అతిశయించలేదు ఏనాడు కూడా నేను. మనకు కొంచెం కలిగితే ఎంతో అతిశయం. విడరా ఏ ఉదయకాల్సిందో ప్రభువుల పాల్గొనే నేను 2 ఆశీర్వాదం పొందాలి, పొంగిపొరల ఆత్మను పొందాలి, 2 ఆశ్రయించబడి అనేక ఆశీర్వదకరంగా ఉండాలి అంటే మనము యోగులే ఆశీర్వదించబడాలి. యోగ స్థితిని ఎక్కుతున్నట్టుగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. అన్ని బాగుంటుంది, ఎక్కలేము. యోగ అన్ని పోయిన తర్వాత కూడా ఎక్కుతూ ఉన్నాడు. ఎవరి బట్టి కూడా అతిశయించలేదు, ఎవరు దూషించలేదు, ఎవరు తృణీకరించలేదు. 9వదిగా 42వ అధ్యాయం 7 నుంచి చూడండి. 42వ అధ్యాయం 7 నుంచి. యెహోవా ఏపుగా ఆ మాట పలికిన తర్వాత ఆయన తేమానైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు ఇతరుల గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని నా సేవకుడైన యోబునకు పోయి నీ నిమిత్తం అప్పుడు నా సేవకుడైన యోబు నీ నిమిత్తం ప్రార్థన చేయను. నీ అవివేకమును బట్టి శిక్షించినట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. మరణం వరకు కూడా తాను మరి ఎలాంటి మాట పలుకుతున్నాడు? యుక్తమైనటువంటి మాటలే పలుకుతున్నాడు.
రెండు మాటలే పలుకుతున్నాడు. దేవుడి నీతిని బట్టి పలుకుతున్నాడు. ఈ ఎక్కినటువంటి ఎనిమిది మెట్లు కూడా 9వ మెట్టు కూడా పలుకుతున్నాడు. ప్రార్థించేవాడుగా ఉన్నాడు, ఇంకా ప్రార్థించేవాడు ఉన్నాడు. అలాంటి స్థితిలో కూడా స్నేహితుల కొరకు ప్రార్థించేటువంటి వాడు కనుక నా స్నేహితుడు మరి ఆ స్నేహితుల కొరకు మీ నిమిత్తం ప్రార్థన చేయను కనుక యోగు పలికినట్లుగా మీరు నా గురించి యుక్తంగా పలకలేదు. ఎట్లా పలికిన ఎన్ని నెలలు బాధపడ్డాడో, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడో తెలియదు కానీ బిడ్డారా, అన్ని దినములు, అన్ని నెలలు, అన్ని వారం, అన్ని సంవత్సరాలు యుక్తమైనటువంటి మాటలే పలుకుతూ ఉన్నాయి. నిరర్థకమైనటువంటి మాటలు చేస్తాను మరి ఎన్నో రకాలుగా మరి అతన్ని దూషించారు. కానీ అతడు మరి యుక్తమైనటువంటి మాటల చేతనే స్నేహితులను మరి పరామర్శించడానికి వచ్చేటువంటి వాళ్ళని పరామర్శిస్తున్నాడు. అప్పుడు వారితో అన్నాడు దేవుడు, అయ్యా ఎలిఫజు, నీవు కానీ నీ ఇద్దరు స్నేహితులు కానీ మీ ముగ్గురు వచ్చినారు కానీ యోగు పలికినట్టుగా మీరు ఒక మాట కూడా పలకలేదు. ఇప్పుడు మీరేం చేయాలి? నా కోపం మీ మీద మండుతుంది. ఆ యోగునటువంటి స్థితి ఏంటి? మీరు పలికిన మాటలేంటి? అతను ఇంకా గాయపరిచాడు, అతను ఇంకా మాట లేపాడు, అతను ఇంకా తృణీకరించాడు. అయినా అతడు పల్లెత్తు మాట కూడా మిమ్మల్ని గురించి మరి తప్పుగా మాట్లాడాడు. అతడు యుక్తమైనటువంటి మాటలే మాట్లాడాడు కనుక ఆయన పలికినట్టు మీరు పలకలేదు కనుకనే నా కోపం మీ మీద ఉంది కనుకనే మీరు బలి అర్పించండి, పశ్చాత్తాపడండి, క్షమాపణ పొందండి. ఇదే కాలం బలిలో పాల్పొందిన నేను క్షమాపణ పొందాలి, క్షమించమని అడిగాలి. ప్రభా యోగు ఎత్తుకునే మాటలు ఎప్పుడూ పలకలేదయ్యా. యోగు వచ్చేటువంటి కష్టాలు, ఆ కష్టాలు కూడా అన్ని మెట్లు ఎక్కుతూ లేదా అన్ని కష్టాలు వస్తే కూడా అన్ని మాటలు అన్ని విధాలుగా జీవితాన్ని చక్కబెట్టుకొని ప్రభా మరి చేసుకుని నేను నా జీవితంలో ప్రభావ చిన్న చిన్న సొలినటువంటి శ్రమలకే తప్పిపోయినట్టు ప్రభావ, జారిపోయిన ప్రభావ, నష్టమైన ప్రభావాన్ని మన ప్రభు దగ్గర మరి ఆ ఇతరుల కొరకు మన కొరకు మనం ప్రార్థించి క్షమించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. చివరి మెట్టు చూడండి, చివరి మెట్టుగా మరి 42వ అధ్యాయంలో 5వ వచనం, వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త పెట్టిని అయితే ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను. పిల్లలు ఎంత గొప్ప ఆధిక్యత. 19వ అధ్యాయంలో చూసాము, నేను కళ్ళారా చూస్తానన్నాడు కనుక దేవుడు అద్భుతంగా ఆశీర్వదించి తన మహిమను కనపరిచాడేమో, పరలోక రాజ్యాన్ని తన సింహాసనాన్ని చూపించాడేమో. పిల్లరా దేవుడికి మహిమ గల సింహాసనాన్ని చూచాడు, ప్రభుని చూచాడు, ఇక్కడే భూమి నుండి చూశాడు. మరి ప్రభు యొక్క మహిమను చూసినటువంటి 10 మంది ఉన్నారు. ఒకసారి చెప్పాక ఎవరైనా చెప్పలేదు. ఆ 10 మందిలో యోగు ఒకడు. భూమి మీద తాను మళ్ళా తన క్షేమస్థితిని తనకు వచ్చింది. ఆ ప్రభును కనులారా చూశాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఇటు ఆశీర్వాదాలు దేవుడు పొందాలి, ప్రభువులో పాల్గొన్నట్టుగా. మరి 8వ అధ్యాయం 6, 7, 5, 6, 7 వచనాలు చదువుకున్నాం. వాటి గురించి వివరించడానికి సమయం లేదు. కానీ పిల్లారా మనం ఆయన మాటలు విన్నట్లయితే, సర్వశక్తులను ఆనందించేటైతే మన స్థితి అది గొప్పదిగా చేస్తాడు. మనం తనకి 10 సంగతులను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మళ్ళా చదవండి. పిల్లరా ఎంతో గొప్ప ఆదరణ, ఎంతో గొప్ప ఓదార్పు, పశ్చాత్తాపం మనలో పుడుతుంది. ప్రభువులో పాల్గొన్నప్పుడు ఇలాంటి పశ్చాత్తాపంతో ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఎంతో సంతోషించి మనని బట్టి ఆనందించేవాడు ఉంటున్నాడు. ప్రభు ఆ విధంగా మనకు, మన పిల్లలకు, మన సంఘానికి సహాయపడాలి. ప్రార్థన చేస్తాం. ప్రేమ మా తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రమైనా ఈ ఉదయ కాలంలో ఈ ఆగస్టు నెల 1వ పరిశుద్ధ దినంలో మార్పించిన ఈ సహవాసం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఎంతో ఆలోచించడంలో సహాయపడ్డారు. మరి ఆ సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం, యోగు గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు, మరి యోహాను సువార్త మరి 3:34 వచనం ప్రకారం, 2 రాజులు 2:9 ప్రకారం రెండంతల ఆత్మ, కొన్ని పొరలే ఆత్మ సంఘ ఆశీర్వాదపడడం. మీ ఆశీర్వాదం నేను పొందాలని కోరుతున్నాను. అటు ఆశీర్వాదం పొందడానికి యోగ జీవితాన్ని మమ్మల్ని తీసుకొని వచ్చారు. ప్రభావ యోగును ఎంతగా ముందు ఆశీర్వదించాడు. కష్టంలో కూడా ఎట్లా తన జీవితాన్ని కాపాడుకున్నాడు, ఎట్లా రెండంతలుగా మళ్ళీ ఆశీర్వాదం పొందాడు. మేము ఇంటూ వచ్చామని మా జీవితాల్లో మరి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మేము ఒక్క విషయంలో కూడా మరి తట్టుకోలేకపోతున్నాం. ప్రభావం క్షమించండి, అంగీకరించండి. ఆయన పశ్చాత్తాప హృదయంతో మీదకి వస్తున్నాడు. నన్ను క్షమించండి, నా కుటుంబాన్ని క్షమించండి, వచ్చిన వారందరినీ కూడా క్షమించండి. వినేవారు
మరి బయట వినేవారు లోపల వినేవారిని జ్ఞాపకం చేస్తున్నాయన. ఇటు సంగతులను ఆలోచించిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే ఆశీర్వాదం ఆయన ఆశించబడికి సాయం చేయండి. మా ముందు చెట్టు బలహీనంగా పాల్గొనకు, మా కొరకు ఎదురుపడినటువంటి శరీరం, మా కొరకు కాచుడు రక్తాన్ని సాధించినటువంటి ఈ బలను పాత్రను దీవించమని మనం చెల్లించి ఆనందిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.